రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి 160 గిగావాట్ల లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ పాలసీని అమలు చేస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విజయవాడలోని ఓ హోటల్లో ఏపీఎస్ఎస్డీసీ స్వనిధి ఇనిషియేటివ్ సంయుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో మంత్రి లోకేష్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోయిన సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ వల్ల మళ్లీ ఆత్మవిశ్వాసం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టులన్నీ 2029 నాటికి పూర్తయ్యి వినియోగంలోకి వస్తాయని స్పష్టం చేశారు. క్లీన్ ఎనర్జీ పాలసీ రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పుడు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన విండ్ కానీ సోలార్ కానీ ఎవరు కూడా మా కళ్ళి చూడాల ఆంధ్రప్రదేశ్ కళ్ళి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళ మీద జరిగిన దాడులు కానీ రకరకాల కారణాలతోటి ఎవరు కూడా రాల. అప్పుడు ప్రధానమంత్రి గారి అధ్యక్షతన రెన్యూబుల్ మీట్ జరిగింది గుజరాత్లో. ముఖ్యమంత్రి గారితో నేను కూడా వెళ్ళాను అనమాట. ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన తర్వాత మేమందరం కూడా ఒక రూమ్లో కూర్చుంటే దాదాపు అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ కానీ బ్యాంకర్స్ కానీ అందరు కూడా వచ్చి ఆ రోజు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత. ఎందుకంటే ఆ రోజు అక్కడికి ప్రధానమంత్రి గారితో పాటు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దాంతోపాటు 8 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు చాలామంది వచ్చారు. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే ఒక ఆఫీసర్ లాగా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మాకు ఒక నమ్మకం కలిగిన తర్వాత వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తయారు చేద్దామని చెప్పి తీసుకొచ్చి ఇప్పటిదాకా మనం చాలామందికి ఎంఓయూలు చేసాం. ఇప్పటి నుంచి మనం గ్రౌండింగ్ చేసే కార్యక్రమం మీద వెళ్ళాలి. ఖచ్చితంగా మనం 2029కి వెళ్ళే లోపల మనం అనుకున్న టార్గెట్ దశగా పనిచేయాలి.